బిర్యానీ కావాలన్నా, చీర కావాలన్నా, నిమ్మకాయలు కావాలన్నా అన్ని తెచ్చి పెట్టామన్నా. నల్ల కోడి కావాలంటే నల్ల కోడి కూడా తెచ్చామన్నా. అమావాస్య రోజు కూడా తీసుకుపోయామన్నా. తిరిగి 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 అన్న డబ్బులల్లో అయిపోయినాయి, కానీ ఏమాత్రం నయము కాలేదన్నా. అమ్మా, మీరు ప్రభు నందు విశ్వాసం ఉంచితే నాలో ఏ శక్తి లేదు, నేను నమ్ముకున్న వాడు శక్తిమంతుడంతే. నేను ఆధారపడిన నా దేవుడు గొప్పవాడు, నేను యేసయ్య నామంలో ప్రార్థన చేస్తానని నేను వాడిని ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ కాళ్ళు కూడా కడుక్కోకముందే ఎవరికమ్మా బాగలేదంటే నన్ను చూసిందంట. ఆ రోడ్డు మీద వస్తుంటేనే పరిగెత్తుకొని బాత్రూమ్లో వేసుకొని డోర్ వేసుకొని కాక దాక్కోనిందంట. ఇక వాళ్ళందరూ ఎదుగులాడుతాను, ఎక్కడ పాప ఎక్కడుందని. ఎంత ఎదుగుతా ఉంటే బాత్రూమ్లో గడగడ ఉణుకుతా కూర్చుందంట. పోయి నాకు తెలియదు ఆ సంగతి, వాళ్ళు చెప్తే నాకు తెలిసింది. తీసుకురమ్మంటే ఇంక నన్ను ఇలా చూసి అలానే పడిపోయింది. ఇంక నేను ఏమాత్రం ఏమనలేదు, నేను ప్రార్థన కూడా చేయలేదు. పిల్లారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నిజంగా మనం దేవుడి మీద ఆధారపడినప్పుడు దురాత్మ శక్తులకు కూడా తెలుసు దేవుని పిల్లలు ఎవరో. దేవునికి స్తోత్రం చెప్పండి. నాలో ఏ శక్తి లేదు, నేను నమ్ముకున్న దేవుడి శక్తిమంతుడంతే. నేను బలహీనుణ్ణే, ఎన్నిక లేని వాడినే, లోకంలో ఇష్టానుసారంగా తిరిగిన వాడినే, ఇష్టానుసారంగా జీవించిన వాడినే. కానీ ఒక్కరోజు అర్థమైపోయింది, ఇలా జీవిస్తే లోకంలో నరకానికి వెళ్తానని అర్థమైపోయింది. దేవుని దగ్గర ఒప్పుకున్నాను, దేవుడు నన్ను కనికరించాడు. ఏ రోజుకి ఆ రోజు సరి చేసుకోవటం నేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ రోజుకి ఆ రోజు ప్రభు దగ్గర క్షమాపణ అడగటం నేర్చుకున్నాను. సమయం దొరికిందా బైబిల్ చదువుకున్నా, సమయం దొరికిందా ప్రార్థన చేసుకో, సమయం దొరికిందా ఎవరన్నా ప్రార్థన చేయమని చెప్తే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తా. ఇంతే నా ముందు ఉన్నది. ఈ గ్రామానికి నేను చేపలు అమ్ముకుంటూ వచ్చాను. చేపలు అమ్ముకుంటూ వచ్చి ఈ చేపలు ఇటువంటి చేపలే నేను చేపలు అమ్ముతూ కరపత్రికలు పంచుకుంటూ దేవుని సేవ చేసుకుంటూ వెళ్ళేవాడిని. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ఇలా ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఎక్కడ 10 మంది కూర్చుంటే, ఎక్కడ 5 మంది కూర్చుంటే, ఎక్కడ 4 కూర్చుంటే నా వ్యాపారాన్ని పక్కన పెట్టేసి వాళ్ళకు 2 మాటలైన దేవుని మాటలు చెప్పేసి నేను అలా ముందుకు సాగిపోతా ఉన్నాను. ముందుకు సాగిపోతా ఉంటే నాకు తెలియదు నేను ఎంత లెక్క వాక్యం చెప్పినా నాకు కూడా అర్థం కాలేదు. చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాను. ఇక ఒక 5 నిమిషాల సమయం దొరుకుతుంది చాలు. వాళ్ళు ఎవరన్నా ఇబ్బంది ఉంటే మా చేపలన్నా తీసుకోండి అని చెప్పేవని ఆ చేపలు ఒకవేళ వినడానికి వాళ్ళకి ఇష్టపడితే 4 మాటలు వాక్యం చెప్పి వెళ్ళిపోతాను. ఇక ముందుకు వెళ్ళిపోతాను. అయితే ఈ మధ్య ఆ ప్రాంతాలు సువార్తకి వెళ్ళినప్పుడు చెప్తా ఉన్నారు, అన్న ఆ రోజు మీరు చేపల బండి వేసుకొని వచ్చారు, వాక్యం చెప్పారు, నా హృదయంలో నేను ప్రభునందు విశ్వాసం ఉంచాను, నేను నమ్మి ఇప్పుడు బాప్తీసం పొందుకున్నానన్న, స్థానిక మందిరానికి వెళ్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, ఎన్నో గ్రామాలలో, ఎన్నో ప్రాంతాలలో దగ్గర ఈ గ్రామాన్ని బేస్ చేసుకుంటే ఈ నంద్యాల పట్టణం 150 కిలోమీటర్ల పరిధిలో మొత్తం గ్రామాలలో ప్రతి గ్రామం తిరిగి కరపత్రికలు పంచాం. ఈ చర్చ ఆ చర్చని భేదం లేకుండా, ఈ సంఘం ఆ సంఘం అని భేదం లేకుండా, ఈ కరపత్రిక ఆ కరపత్రికని భేదం లేకుండా వెళ్తాను. చర్చి దగ్గరికి వెళ్తాను. పాస్టర్ గారు అంటే అయ్యా నా గురించి ప్రార్థన చేయండి అంటాను. ప్రార్థన చేయించుకుంటాను. కరపత్రికలు ఉంటే ఇవ్వండి, నేను ఎలా వ్యాపారానికి వెళ్తున్నాను కదా అలా పనిచేసి వెళ్తానంటాను. వాళ్ళు ఒకవేళ మీటింగ్స్ ఏదైనా ఏర్పాటు చేస్తున్నారంటే వాళ్ళు మీటింగ్స్ వాల్ పోస్టర్లు ఉంటే తీసుకెళ్తాను. అన్న పలానా చోట మీటింగ్స్ జరుగుతున్నాయంట, మీరు వెళ్ళండి, మీ కుటుంబంలో దేవుడు కార్యం చేస్తాడు, మీరు వెళ్ళండి అన్న, వాక్యం వినండి అన్న, దేవుడు అద్భుతం చేస్తాడు అని చెప్పేసి దాటుకొని వెళ్ళిపోతా ఉన్నాను. కొన్ని కుటుంబాలలో వివాహం కాక ఇన్ని సంబంధాలు వచ్చి తిరిగి వెళ్ళిపోతా ఉన్నారంట. కానీ ప్రభువా ఈ 2 నెలలలోనే వివాహం జరగాలని ప్రార్థన చేసాం. 2 నెలలలోనే వివాహం జరిగిపోవాలా ప్రార్థన చేస్తే తర్వాత సిస్టర్ గారు అంటున్నారు, అన్న వివాహానికి పిలుద్దాం అనుకున్న నీ ఫోన్ నెంబర్ లేదన్న అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లారా, ఎన్నో సంబంధాలు వచ్చి తిరిగి పోతున్నారు కంటే ఏ ఒక్క సంబంధం కుదరలేదట. ప్రతి చీకటిని దేవుడు ఏం చేసినాడు, తొలగించినాడు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నంటే సాక్ష్యాలు చెప్పాలంటే రోజుకు దగ్గర ఒక 10-15 మంది ఫోన్లు చేస్తారు. ఈ రోజు చేసిన వారు రేపటికే కార్యాలు ఎమ్మటే
ఎందుకంటే నేను ప్రకటించే దేవుడు సజీవుడు, బ్రతికున్న దేవుడు, మాట్లాడే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. ఆయన ఆకర్షిస్తే తప్ప ఎవరు ఆయన దగ్గరికి రాలేరండి. ఆయన కార్యాలు చేయకపోతే ఎవరు నమ్మరండి. ఆయన దగ్గర ఉండే శిష్యుడు సైతము ఆయన లేచినాడంటే నేను నమ్మలే అన్నాడు. ఆయనతో పాటు తిరిగిన వ్యక్తే, ఆయనతో పాటు ఆయన చేసే అద్భుతాలు చూసిన వ్యక్తే ఆయన లేచినాడయ్యా, చనిపోయి తిరిగి లేచినాడయ్యా, మాకు కనపడ్డాడయ్యా అంటే నేను నమ్మను. ఆయన గాయాలు ఉన్నాయి కదా, ఆ గాయాలలో ఏళ్ళు పెట్టి నేను చూస్తేనే నమ్ముతానన్నాడు. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని దేవుడు తనతో మాట్లాడినాడు. ఆ శిష్యుడే మన భారతదేశానికి వచ్చి మొట్టమొదటిగా సువార్త ప్రకటిస్తూ వచ్చినాడు. బ్రాహ్మణులు మొట్టమొదటిగా ప్రభుని నమ్ముకున్నారు ఈ ప్రాంతంలో, మన భారతదేశంలో. పిల్లలు ఎందుకు ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈరోజు నువ్వు ఎన్నో అద్భుతాలు చూసి కూడా, ఆయన ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూసి కూడా ఇంకా ప్రభునందు విశ్వాసం ఉంచట్లేదే, ఇంకా బలహీనమైపోతా ఉన్నావే. ప్రభుకు ప్రార్థన చేయకుండా నువ్వు బలంగా నిలబడాలంటే ఒకటే మార్గం, ఉపవాసం ఉండటం, ప్రార్థన చేసుకోవటం, అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ శరీరం నీ మాట వినకుందా? నీ మనసు నీ మాటకి వినకుంటున్నారా? నీ కుటుంబ సభ్యులు నీ మాట వినకుంటున్నారా? నీకు ఏ పని చేసినా చేతికి రాకుండా ఇక దేవుని మీద ఆధారపడటం. ఇంకా అన్నం తినకుండా నీళ్ళు తాగకుండా ఇంకా మోకరించి ప్రార్థనలు కూర్చోటమే. ఇంకా పాస్టర్ అంటది, ఎందుకయ్యా రాత్రులు నిద్రనే పోవు, ఇంకెప్పుడు ఎన్ని గంటలు పడుతున్నావు, అసలు ఎన్ని గంటలు అర్థమే కాకుండా ఉందంటే, ఎప్పుడు లేచి చూసినా కూడా కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నా, బైబిల్ చదువుకుంటున్నావు, నీకు నిద్ర రాదా అంటే నాకు నిద్ర రాకుండా ఉంది. దేవుడు నిద్రను దూరం చేసేసినాడు. దగ్గర ఒక 10 రోజులు అస్సలు నిద్ర లేకుండా, అసలు పగులు నిద్ర లేదు, రాత్రులు నిద్ర లేదు, పగులు మీటింగ్ ఉంది, రాత్రి మీటింగ్, పగులు అసలు ఎటువంటి అలుపు లేకుండా 145 రోజులు ఉపవాసం ఉన్నా కూడా దేవుడు శక్తినిచ్చి ముందుకు నడిపించినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎటువంటి అలసట లేకుండా, ఎటువంటి నీరసం లేకుండా, ఎటువంటి బలహీనత లేకుండా దేవుడు కాపాడుతూ వచ్చినాడు. ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేస్తా ఉంటే ఒక స్క్రీన్ మీద వేసి దేవుడు చూపిస్తా ఉన్నాడు అన్ని సంగతులు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ ప్రత్యక్షతను దేవుడు ఇచ్చినాడు. ఇది నా గొప్పతనం కాదు కానీ, అయ్యా నా పరిస్థితి ఇది, నా జీవితం ఇది, నా బ్రతికేదయ్యా అని దేవునికి సరెండర్ అయిపోయినప్పుడు, దేవునికి లోబడినప్పుడు, ప్రియులారా, అది వరకు అనుకునేవాడిని లోకంలో కలిసిపోయి, విప్లవంలో కలిసిపోయి బాధపడుతున్న ప్రజలకు సహాయం చేయాలి, ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి మేలు చేయాలి, బీదలైన వారికి భూములు ఇప్పించాలి, ఎన్నెన్నో ప్రియులారా, ఇవన్నిటిని దేవుడు పక్కన పెట్టేసి దేవుడు ఆకర్షించినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ నిలబడినను దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఇది నా గొప్పతనం కాదు కానీ దేవుడు గొప్పతనం అంతే. నేను బలహీనుండే, ఎన్నికైన వాడినే దేవుడు ఎన్నిక చేసుకున్నాడంతే. మన దినాన నంద్యాల ప్రాంతంలో వెళ్తా ఉంటే అందరూ పోలీసు వాళ్ళని ఆపుతా ఉన్నారు, బండ్లను ఆపుతా ఉన్నారు. పల్లెకు సువార్తని ఆ వెహికల్ చూసి ఆయనలో వందనాలు చెప్పి ముందుకు పంపించారు పోలీసు వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మిమ్మల్ని మేము యాలూరు ప్రాంతంలో చూసామయ్యా, చక్కగా సేవ చేస్తున్నారు, ఇంకా బాగా చేయండి అయ్యా, సెంటర్లో ఉన్నారు, జాగ్రత్త అని చెప్పి ముందుకు పంపించారు. ఎటువంటి మమ్మల్ని బండి కూడా ఆపే ప్రయత్నం చేయలేదండి. దేనికి పనికి రానివ్వండి, అయోగ్యునైన నన్ను, బలహీనునైన నన్ను, అసలు ఈ ప్రాంతంలో అసలు తెలిసిన వారు ఎవరు లేరు, బంధుత్వం ఎవరు లేరు, కానీ దేవుడు ఇచ్చినటువంటి బంధువులు, అక్కలను, చెల్లెలను, పిల్లలను, భూములను నేను ఇస్తాను, నా సేవ నిమిత్తం నువ్వు వస్తే అని దేవుడు నన్ను పిలిచాడు సేవకు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పేవాడు కాదండి. మాట ఇచ్చిన నరుడు కాదు దేవుడు. పిల్లరా, అద్భుతాలు చేస్తా ఉన్నాడు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, భూదిగంతముల వరకు నువ్వు నాకు సాక్షులుగా నిలబడాలి, నువ్వు వెళ్ళు, నీ పక్షాన్ని నేను వస్తాను. మార్కు సువార్త 16వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసినాడు. నువ్వు ఎవరి మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తావో వారు రోగులల్లా స్వస్థత పొందుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు నిలబడి దయ్యపు శక్తులను యేసునామములో ఆజ్ఞాపిస్తే వాటిని నేను వెళ్ళగొడతాను అన్నాడు. దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు, ప్రభువా దేనికి పనికిరు. నేను ఇదివరకు ఏమన్నా అన్నా పలానా చోట
ఆ పాస్టర్ దగ్గరికి వెళ్తే దెయ్యం పట్టింది కదా, తీసుకెళ్ళండి అన్న, ప్రార్థన చేస్తాడు, దెయ్యం వెళ్ళిపోతుందన్న అని చెప్పేవాడిని. ఎంతో మంది ఛార్జీకి ఇచ్చి నేను పంపించేవాడిని. చాలా మంది, అన్న ఆ గోవిందపల్లికి వెళ్ళండి, ఆ సిరివెల్లకి వెళ్ళండి అన్న, అలాంటి అన్న నంద్యాలకు వెళ్ళండి అన్న, మా సైడ్ అయితే ఆ కుంటకు వెళ్ళండి అన్న, ఆ దూరాలు వెళ్ళండి అని చెప్పేవాడిని. ఈరోజు ప్రియులారా, మా గ్రామంలో ఎవరికి ఒక్క తలనొప్పి వచ్చినా మొదటి ఫోన్ నాకే అవుతుంది డాక్టర్ల కన్నా ముందే. ఎందుకని అన్న ప్రార్థన చేస్తాడు. నాలో ఏ మంచి లేదు, కానీ ప్రభు రక్షించుకున్నాడు. ప్రజలందరూ ఈరోజు మారుతా ఉన్నారు, మారు మనసు పొందుతున్నారు, రక్షణలోనికి వచ్చారు. ఆ స్పీడ్ బ్రేకర్ల దగ్గర ఆ 10 రూపాయలు అడుగుకుంటా ఉంటారు. ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర ట్రాన్స్జెండర్స్ వాళ్ళైతే, నేను చేపలకు పోయేటప్పుడు వచ్చేటప్పుడు అలా అడిగేవాళ్ళు, ఇయ్యకపోతే ఒక చిల్లర లేకపోతే ఇబ్బంది పెట్టేవారు. అయితే నేను చెప్పాను, కావాలంటే అమ్మ మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. వాక్యం అప్పుడు చెప్పినప్పుడు ఒక ట్రాన్స్జెండర్ అయినటువంటి ఒక సిస్టర్ గారు, ఆ సిస్టర్ గారి పేరు శ్వేతక్క, కన్నీళ్లు పెట్టి ఏడుస్తూ ఉంది బిగ్గరగా వాక్యం చెప్తా ఉంటే. నేను ఒక చేపల బండి మీద కూర్చొని వాక్యం చెప్తా ఉన్నాను, ఏడుస్తూ ఉంది. అన్న, మనుషులను ఆశ్రయించాను, తల్లిదండ్రులందరూ నన్ను వెలివేస్తున్నట్టుగా చూసేశారు, నువ్వు వాళ్ళలో కలిసిపోతే మాకు అక్కర్లేదు అన్నారు, విడిచిపెట్టేశారు. కానీ ఒక వ్యక్తి దగ్గర చేరి అక్కడ నమ్మాక నా డబ్బంతా లాక్కున్నాడు, నా బంగారం అంతా లాక్కున్నాడు, నన్ను మోసం చేసేశాడు, నన్ను ఇబ్బందులు పెడుతూ వచ్చారు. ఇంకా మనుషులు నమ్మటం వేస్ట్ అనిపించింది. ఇంకా చనిపోదామనుకున్నాను. ఎక్కడో ఒక చోట వాక్యం వింటా ఉంటే మళ్ళీ బ్రతకాలని ఆశ కలిగింది. బ్రతుకుదామనుకున్నా కానీ నాకు సరైన సలహాదారులు, సరైన ప్రోత్సాహం ఎవరు ఇచ్చేవాళ్ళు లేరన్నా. కానీ మరలా పడిపోతా ఉన్నానంటే వాక్యం చెప్తుంటే మరలా నన్ను మేల్కొల్పడానికి దేవుడు నిన్ను పంపించినాడని నాకు అర్థమైపోయిందన్న అని కన్నీళ్ళుగా ప్రార్థన చేసుకుని ఒక తీర్మానం తీసుకుందంట. ఒక బైబిల్ సంచి, ఆ దుప్పటి ఉంటే ఆ దుప్పటంతా కట్ చేసి బైబిల్ సంచి కుట్టుకొని కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేకపోతే ఆ స్టోర్ బియ్యం వచ్చి ఆ స్టోర్ బియ్యంతో ఆ జీవనం సాగిస్తూ ఎవరి దగ్గర అడుక్కోనక్కర్లేదు. ఎందుకంటే నేను జీవం కలిగిన దేవుని మీద ఆయన నమ్ముకొని ఉన్నాను, నేను ఎవరి దగ్గర చేయదాపనక్కర్లేదు అని అలానే ఉపవాసం ఉంటానన్నా, ప్రార్థన చేసుకుంటాను అని ఆ బైబిల్ సంచి కుట్టుకొని కొన్ని కరపత్రికలు తీసుకొని ఊరు తిరిగి సువార్త ప్రకటిస్తా ఉందంట. చదువుకోలేదు కానీ అన్న యేసు ప్రభువుని నమ్ముకోండి, ఈ కరపత్రికలో ఉన్న మాటలు చదువుకోండి అన్న. దేవునికి స్తోత్రం చెప్పండి. వెళ్ళారా ఇలా ముందుకు నాకు తెలియదు కానీ సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎంతో మంది రక్షణలోనికి వచ్చేసారు. అయితే ఒకరోజు ఒక స్టేజ్ ఏర్పాటు చేసి మీరు ఎక్కడున్నా మిమ్మల్ని పిలుస్తాను అని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ దీనుణ్ణి దేనికి పనికిరాని వాడిని ఏదో చేపలు అమ్ముకుంటూ ఏదో కొంత జీవనం సాగిస్తూ నన్ను నిలబెట్టుకునే దేవుడు ఇంత సేవ చేసి, ఇంత జ్ఞానం ఉంది నీకు, ఇంత దేవుడు నీకు ఇచ్చాడు, ఇంతమంది ప్రజలను నీకు దేవుడు ఇచ్చాడు, చెప్తే 10 మంది వింటారు, కానీ నువ్వు దేవుని పని చేయకుండా ఉన్నావే, దేవుని కోసము ముందుకు రాలేకుండా ఉన్నావే.